టు మై ఛానల్. ఈరోజు వచ్చి మన కిచెన్లో ఆలు దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. దమ్ బిర్యానీకి కావాల్సిన ఈ ఐటమ్స్ వచ్చి ముందుగా చేసుకోవాల్సింది బియ్యం కడిగి నానబెట్టుకోవాలి, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కట్ చేసి పెట్టుకోవాలి, అలాగే 20% బాయిల్ చేసి పెట్టుకోవాలి ఆలుగడ్డ, టమాటో కూడా తరిగి పెట్టుకోవాలి. గరం మసాలా మన ఇంట్లో ఏముంటే అవి యూజ్ చేసుకోవచ్చు. అది ఆకు, స్టార్ ఫ్లవర్, సాజీరా, దాల్చిన చెక్క, ఇలాచి, లవంగ మన ఇంట్లో ఏది ఉంటుంది. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి కూడా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. పెరుగు, కేజీ రైస్ చేస్తున్నాను. దాంట్లో ఫస్ట్ వేడి నీళ్ళు చేసుకోవాలి. వేడి నీళ్ళు పెట్టుకొని పొయ్యి మీద దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత 2 నిమ్మకాయ స్లైసెస్ వేసుకోవాలి. లవంగ, ఇలాచి, సాజీరా అవన్నీ వేసుకున్నాక దీంట్లోనే కొంచెం 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ కూడా వేసేసుకోవాలి. నీళ్ళు బాగా మరగనివ్వాలి. ఇది పక్కకు పెట్టేసి ఆయిల్ వేడి చేసుకొని పెట్టుకోవాలి. ముందుగా ఆయిల్ పెట్టుకొని దాంట్లో మనం పొటాటో కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి. ముందుగా కొంచెం పసుపు వేసుకోవాలి. నేను ఇంట్లో ఉండే మిర్చి కాకుండా కాశ్మీరీ చిల్లీ మిర్చి వాడుతున్నాను. 2 స్పూన్స్ అంతా వెల్లుల్లి పేస్ట్, పొడి, కస్తూరి మేతి, అని మసాలా, సాల్ట్ హాఫ్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కిందికి దించినాక ఫ్రైడ్ ఆనియన్స్ వేసేయాలి. కొత్తిమీర, మసాలా, మిర్చి పేస్ట్, టైంలో నిమ్మకాయ కూడా పిండేసుకోవాలి. టమాటోస్ వేసేసుకోవాలి. టైంలో పెరుగు వేసేసుకోవాలి. అన్నీ మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఇవన్నీ నిమ్మకాయ ఎందుకు వేస్తారన్న డౌట్ రావచ్చు మీకు. ఎందుకు వేస్తారం అంటే రైస్ అనేది మంచిగా వైట్గా ఫైన్గా మంచిగా నీట్గా ఒకటికొకటి అంటకుండా వస్తుంది. దానికోసమని నిమ్మకాయ వేస్తారు. ఇప్పుడు రైస్ వేసుకోవాలి. రైస్ వేసేసుకోవాలి. 70% ఉడుక్కున్నది చూసుకొని బంద్ చేసుకోవాలండి. ఇదే టైంలో ఇక ఒక పెద్ద బాండి మనం వెళ్ళైతే బిర్యానీ చేసుకుంటాం అనుకున్నామో దాంట్లో లేయర్గా వేసేసుకోవాలి. రైస్ వేసుకోవాలి. ఇట్లనే మనకు ఫైన్గా అన్నిటికీ రైస్ మెతుకులకు అంటాలంటే మంచి లేయర్ వేసుకుంటేనే ఈ వెజిటేరియన్ బిర్యానీస్కి చాలా బాగుంటుంది. ఇదే టైంలో ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకోవాలి. లాస్ట్ వచ్చి నెయ్యి కూడా కొంచెం ఒక 2 స్పూన్స్ అంతా మొత్తం ఇక్కడ అంతా వేసుకోవాలి. అన్నీ మనం 70% కుక్ చేసుకున్నాం కాబట్టి ఏం చేయాలో ఒక పెంక్ వేసుకొని దాన్ని ఫ్రీ హీట్ చేసుకున్నాక ఈ బాండిని తీసుకెళ్ళి దీని మీద పెట్టేసుకొని దమ్ పెట్టేసుకొని దీని మీద ఏదైనా బరువు పెట్టేసేసాను. బిర్యానీ రెడీ. ఇప్పుడు ఎలా అయిందో చూద్దాం పదండి. చూసారా మొత్తం ఫైన్గా వేడి ఆలు దమ్ బిర్యానీ రెడీ. పెరుగు చట్నీతో తినొచ్చు. షేర్, సబ్స్క్రైబ్, ఇలాగే పునీత్ కలెక్షన్ని ఎంకరేజ్ చేయండి.